ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా ఈ కేసులో కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరదించుతూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం తెలుగు తమ్ముళ్లకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలు జరిగాయని, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చేలా ప్లాన్ మార్చారనే ఆరోపణలపై సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో గతంలో లభించిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారంలో ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడి రాజధాని మాస్టర్ ప్లాన్ మార్చాలనే అభియోగాలు తీవ్రమైనవని భావించిన కోర్టు విచారణను లోతుగా జరపాలని ఆదేశించింది. బెయిల్ రద్దు దిశగా సాగుతున్న ఈ పరిణామాలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు వెళ్ళి వచ్చిన ఆయనకు ఇప్పుడు రింగ్ రోడ్ కేసులో ఉచ్చు బిగించుకోవడం రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. రింగ్ రోడ్ అలైన్మెంట్ ద్వారా హెరిటేజ్ ఫుడ్స్తో పాటు మరికొంతమంది సన్నిహితులకు భారీగా భూములు రేట్లు పెరిగేలా లబ్ధి చేకూర్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని సిఐడి గట్టిగా వాదిస్తుంది. ఈ క్రమంలోనే హైకోర్టులో జరిగిన వాదనలు ప్రభుత్వానికి అనుకూలంగా మారడంతో బాబుకు ఇబ్బందులు తప్పేలా లేవు. అలైన్మెంట్ మార్పు వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడడమే కాకుండా కొందరు జేబులు నిండాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంలో విచారణ అధికారులు సఫలమయ్యారు. దీనివల్ల ఆయనకు మంజూరైన బెయిల్పై నీలినీడలు కమ్ముకున్నాయి. చంద్రబాబు పక్షాన న్యాయవాదులు ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని వాదించినప్పటికీ న్యాయస్థానం మాత్రం కేసు తీవ్రతను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఉచ్చు క్రమక్రమంగా బిగుసుకుండడంతో రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఎన్నికల సమయంలో ఎట్లాంటి పరిణామాలు సంభవించడం పార్టీకి గట్టి దెబ్బని విశ్లేషకులు భావిస్తున్నారు. రింగ్ రోడ్ కేసులో అడుగులని ఇప్పుడు కోర్టు తీర్పు వైపే ఉన్నాయి. ఒకవేళ బెయిల్ రద్దయితే ఇది చంద్రబాబు రాజకీయ జీవితంలో మరొక కీలక మలుపు అవుతుంది. ఈ గండం నుండి ఆయన ఎలా బయటపడతారో వేచి చూడాలి. మొత్తానికి హైకోర్టు జరిగిన తాజా పరిణామాలు మాత్రం టీడీపీ శ్రేణులను ఆందోళనలో పడేశాయి.